మంచిది, వాక్యంలోకి వెళ్దాము, చదువుకుందాం దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని దొంగ దేని కొరకు వస్తాడంట? దొంగతనం చేయడానికి వస్తాడంట, హత్యను నాశనం చేయడానికే వస్తాడంట. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దొంగ ఎందుకొరకు వస్తాడమ్మా? ఇంకా వేరే ఏదన్నా దానికి వచ్చినే? హత్య చేయడానికి కూడా. వెరీ గుడ్, సంతోషమా, దేవునికి స్తోత్రము. హత్య చేయడానికి కూడా వస్తాడు ఆయన దొంగ. అంటే దొంగ యొక్క లక్షణం ఏంది? తాను దొంగతనం చేయడానికి వస్తాడు, అవునా కాదు? హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందు నిమిత్తం మన కొరకు వచ్చారు చెప్పండి? నశించిన దానిని వెలికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకమునకు వచ్చి ఉన్నాడు. అంటే ఒక కలవరం. దొంగ వచ్చినప్పుడు మనకు అందరికి ఏమనిపిస్తుంది? ఒక కలవరం, భయం అవుతుంది. అయ్యో దొంగ వచ్చి మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో, చంపుతాడో ఏమో, లేకపోతే నాశనం చేస్తాడేమో, నష్టం చేస్తాడేమో అని భయం అవుతుంది. అందుకొరకే తాళంపూరలు పెట్టుకున్నాం కదా మనం, పెద్ద పెద్ద తాళంపూరలు. ఎవరికి తాళం సేవ ఇస్తామా? ఎవరికన్నా? మనం ఉన్నప్పుడే వాళ్ళు ఉండాలి అంతే. మనం లేనప్పుడు తాళం లేదు వాళ్ళకు. ఎందుకనంటే ఇంట్లో మనకు ముఖ్యమైన విషయాలను ఏమైనా పెట్టుకొని తింటాం కాబట్టి ఎవరిని నమ్మం మనం. అయితే దొంగ మాత్రం ఇంటికి వస్తే ఏంటి? దేని కొరకు వస్తాడు? దొంగతనము హత్యను నాశనం చేయడానికి వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. సమస్తమైనవి దేని వల్ల కలిగినవి? దేవుని మూలముగా కలిగి ఉన్నాయి. అమ్మ పైన కూర్చో. సమస్తము దేవుని వలన కలిగి ఉన్నవి. మనం ఏమనుకుంటాము? మన వలన కలిగినవని మనం అనుకుంటాం, కానీ సమస్తము దేవుని వలన కలిగినవనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. చేసుకోవాలనా లేదమ్మా? చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు? స్త్రీ అనుకుంటది ఏమనుకుంటది? యోహానయ్య ఏమనుకుంటది? స్త్రీ నేను లేకుంటే నీ ఇల్లే గడవదు, నీ పొద్దే పోదు అంటారు ఆడపిల్లలు. అన్నం పెట్టేటోళ్ళే లేరంటారు. స్త్రీ నేను లేకపోతే ఏం నడవదు నీకు అంటారు. పురుషుడు కూడా ఏమనుకుంటాడు? నేను లేకపోతే ఏం నడవదని పురుషుడు కూడా అంతే అనుకుంటాడు. ఎందుకంటే స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు. ఇద్దరు కూడా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే. ఇద్దరు ఒకరి ద్వారా ఒకరు పుట్టినటువంటి వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే ఆదామును తయారు చేసిన తర్వాత ఆయన పక్కటెముకను తీసి మాంసాన్ని తీసి అవ్వను తయారు చేసి ఉంటున్నాడు. కాబట్టి లింక్ సిస్టమ్ ఉంటూ ఉన్నది. ఇద్దరి భావాలు స్వభావాలు ఒకటిగా ఉంటూ ఉంటాయి. అందుకనే వేరు కాదు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై
ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. చూడండి, ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. చాలా వరకు ప్రార్థన ఎట్లా చేస్తాం మనము? ఎవరైనా వింటారో వినరో, ఎవరైనా నన్ను మెచ్చుకుంటారో మెచ్చుకోరో అని ఎప్పుడు మనం ప్రార్థన చేయవద్దు. ఒక ముస్లిం సహోదరి, ఒక రాజుగా ఉన్నాడు, ఒక ముస్లిం ఆయన అడవిలో వెళ్ళి నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు. కొత్తగా పెళ్ళైంది జంట. తన భర్త కట్టెలు కొట్టుకొని రావడానికి వెళ్తాడు ప్రతిరోజు. ఆ రోజు ఆలస్యమైంది, ఇంకా రాలే. భార్య ఏమనుకుంటుంది, ఇంకా నా భర్త ఎందుకు రాలే? ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు పడతాం అనుకో. అప్పుడు ఫోన్లు లేవు, దేవులాడాలి. అప్పుడు వెతకనికే పోయినప్పుడు ఆ సమయంలో ఆ రాజుగారు నమాజ్ చేస్తూ ఉంటే ఆమె ఎట్లా తలిగిందో ఆమెకు తెలియకుండానే వెళ్ళిపోయింది తన భర్తను చూడడానికి. తన భర్తను తీసుకొని వచ్చేసింది. అప్పటి వరకు రాజుగారు అక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఉదయం ఏం చేసిండు రాజుగారు, ఎవరో నన్ను తలిగింది ఒక స్త్రీ, ఆమెను పట్టుకొని రండి, ఆమె గురిశిక్ష చేయాలి, నేను నమాజ్ చేస్తుంటే నన్ను డిస్టర్బ్ చేసింది ఆమె, అంటే మనం ప్రార్థన చేస్తుంటే డిస్టర్బ్ చేసింది అన్నట్టుగా ఆ రాజుగారు అన్నారు. అంటే అందరు వచ్చిండ్రు, రాజు పిలిచినప్పుడు అందరు రావాల్సిందే కదా. అందరు వచ్చిండ్రు. ఎవరి దిక్కు మాట్లాడతారమ్మా? అందరూ రాజు దిక్కు మాట్లాడతారా, ఆయన బీదాయమ దిక్కు మాట్లాడతారా? రాజు దిక్కే మాట్లాడతారు. ఎందుకనంటే వచ్చేటివి రావు గానేమో, లేదంటే ఎదురు మాట్లాడితే శిక్షలు మాకు పడతాయి గానేమో అని ఆలోచన చేసి ఏం చేస్తారు, రాజు ఏం చెప్తే అది చిత్తం రాజవారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ స్త్రీ ఒక మాట చెప్పింది, మీరు నమాజ్లో ఉన్నామని చెప్తున్నారు, మీరు ప్రార్థనలో ఉన్నామని చెప్తూ ఉన్నారు, నా భర్త ఇంకా రాలేదు అనేటటువంటి ఆత్రతో నేను మీకు తలిగిన సంగతి నాకు తెలియదు. మీరు ప్రార్థనలో ఉన్నారు, నమాజ్లో ఉన్నారు, నేను తలిగిన సంగతి మీకెట్లా తెలుసు అని అడిగిందాన్ని. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, రాజు వైపు చూస్తున్నారు. ఎవరు కూడా రాజుకి ఎదురు మాట్లాడరు కదా, ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది, శిక్ష తప్పకుండా పడుతుంది ఈమెకు అని అనుకున్నారు. కానీ రాజుకు జ్ఞానోదయం కలిగింది. రాజు అన్నాడు, అవును, నిజంగానే నేను నమాజ్ చేస్తూ ఉంటే, నేను నిజంగానే ప్రార్థనలో నేను ఉంటే, నాకెవరు తగిన సంగతి నాకు తెలియకూడదు. ఒకవేళ తెలిసింది అని అంటే ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. ఎవరైనా ఇట్లా తలగకుండా పోయినరు అని అంటే వెంటనే మనకు పలునోళ్ళు తలిగింది అన్నట్టు తెలిసే అనుకో, ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. ఎవరైనా పక్కన కన్నితోటి పొడిచినా ఏం జరిగినట్లనే ఉండాలి. అంటే ఏం సార్ అంత అమాయకంగా ఉండాలి మేము? పొడిచిపోతే ఎట్లా, కొట్టిపోతే ఎట్లా అని ఆలోచన మనకు కలుగుతుంది. కానీ అపోస్తులు ఏం చేసిండ్రు, ప్రార్థన చేసేటప్పుడు చెరసాలలు బద్దలైనవి. ఎందుకైనవి? వారు ప్రార్థన ఆత్మతో చేశారు, మనసుతో చేశారు, కాబట్టి చెరసాలలు బద్దలైనవి. ప్రార్థన అని అంటే సాధారణమైన విషయం కాదు, దేవునితో సంభాషించేటటువంటి ప్రార్థన, మనము దేవునితో మాట్లాడుకునేటటువంటి ప్రార్థన. మన మనసు దేవునికి ఇచ్చి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. మన మనసు ఎట్లుండాలి? నెమ్మదిగా ఉండాలి. ప్రార్థన మనసుతో చేతును, ఆత్మతో చేతును. ఈ పుస్తకం ఉందా? మనందరితోటి ఉంది. దీన్ దయాళ్ సార్ మనకి ఇచ్చింది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆరాధన క్రమంలో మనకు ప్రార్థన అనేది దగ్గర ఉన్నది. ఈ పదము 14-15 పాటలు అన్న కాడ కూడా ఈ 14-15 మొదటి కొరింథీ పత్రిక ఉంది. ఎందుకంటే మనసుతో ప్రార్థన చేయాలి,
ఆత్మతో ప్రార్థన చేయాలి, పాట పాడాలి. ఈ రెండు లేకుండా దేవునికి లింకు సింకు కావు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కనెక్ట్ కావాలి. ఫోన్లు కనిపెట్టినటువంటి వాళ్ళకే డాటా లేకపోతే ఫోన్ ఎవరైనా ఏమైనా పంపిస్తే అవి మనకు చేరవు. తిరిగిందే తిరుగుతుంది, ఇట్లే తిరుగుతుంది, ఇట్లే తిరుగుతుంది. మనకి చూడాలని ఆశ ఉంటుంది, అదే ఇట్లే తిరుగుతుంటుంది, ఇట్లే తిరుగుతుంటుంది. దాని అర్థమైంది, డేటా లేదు, డాటా లేదు అని అర్థమవుతుంది. అంటే మనం ఏం చూడలేము. మన మనసు కూడా సరిగ్గా లేకపోతే దేవుని వాక్యాన్ని అర్థము చేసుకోలేము. మనసుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో పాడుదును, మనసుతో ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే మన మనసు దేవునికి అనుకూలంగా మనం ఉంటే మన హృదయం కలవరపడడానికి వీలు పడదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమొచ్చినా, ఏ సమస్య వచ్చినా నా రక్షకుడు, నాకు గొప్పవాడై ఉన్నటువంటి దేవుని కుమారుడు నాకు తోడై ఉన్నాడు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. ఇప్పుడు ఒక సహోదరి పాట పాడి, ఏ పాటమ్మా? తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఎప్పుడైతే దేవుడు నా తోడై ఉన్నాడని మనసుతో, ఆత్మతో, నమ్మకంతో స్థిరంగా మనం ఎప్పుడైతే మనం ఉంటే మన హృదయం ఏం చేస్తుంది? కలవరము పడదు. అన్ని హృదయాలు, నమ్మని హృదయాలు కలవరపడుతుంటే మన హృదయం గట్టిగా ఉంటది, స్థిరంగా ఉంటది, బలంగా ఉంటది, నమ్మకంగా ఉంటది. ఎందుకంటే మనం పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని ఆలోచన చేయగలుగుతూ ఉంటూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అరణ్యంలో నీళ్ళు తాగినరమ్మా. మోషే గారు కర్రతో కొట్టినప్పుడు నీళ్లు తాగిన, బండ నుంచి నీళ్లు వచ్చినాయి. ఆ బండ క్రీస్తే. అందరూ ఆ బండలోనిదే తాగిరి. ఇప్పుడు అందరం మనం ఏం చేస్తాము? బల్లారాధన తీసుకోవడానికి ప్రతి ఒక్కరం బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళము. ఏ పొరపాటైనా దొరికితే క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపం నొంది బలలో చేయి వేయడానికి చాలా శుద్ధి చేసుకుంటాం మన మనసును. ఎందుకు అనంటే అది బల్ల చాలా పవిత్రమైనది అని చెప్పి అందరూ పానం చేస్తాం. ఏమైనా ఈ బాప్తిసం తీసుకున్నటువంటి వారికి ఎవరైనా బాప్తిసం ఇచ్చే వాళ్ళు మీకు కులం అడుగుతారా? మతం అడుగుతారా? ఏదైనా కొలతలు అడుగుతారా? ఏమి అడగరు. ఎందుకు అడగరు? అది దేవునికి సంబంధమైంది, అడగకూడదు. మనసుతో మీరు ఒప్పుకుంటారు, ఆత్మతో మీరు ఒప్పుకుంటారు, యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందుకుంటారు. యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ద్రాక్షారసం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి అందరూ ఒకే పానం చేస్తారు. ద్రాక్షారసాన్ని అందరూ తీసుకుంటారు, రొట్టెను అందరూ తీసుకుంటారు. ఎందుకంటే ఆ బండ క్రీస్తు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బండ ఏంటంటమ్మా? క్రీస్తే. మళ్ళీ చదువుతుంది ఆ మాట. అందరూ ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? శరీర సంబంధంగా ఉండాలనా, ఆత్మ సంబంధంగా ఉండాలనా? ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? శరీర సంబంధమైన విషయాలు ఆలోచన చేయకూడదు. కానీ మనం ఎక్కువ ఏం ఆలోచన చేస్తాము?
శరీర సంబంధమే. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి సుఖిద్దుమో, ఏమి ధరించుకుందుమో, ఆ యొక్క కింద ఉంది, ఈ చెల్లె కింద ఉంది, ఎదురింటి ఆమె ఉంది, పక్కింటి ఆమె కింద ఉంది, నాకేమి లేదు. ఇదే కలవరము మన హృదయంలో, ఇదే కలవరం, ఇదే కలవరం. ప్రార్థన చేస్తుంటే కూడా నాయనా, నాకన్నా పరమ పాపి అయినటువంటి ఆమెకు పయ్యల్ల సొమ్ము ఉంది, నాకేమో పొలం బంగారు కూడా లేదు కదా నాయన, ఉన్నది కూడా అప్పుడప్పుడు కుదబెట్టినటువంటి పరిస్థితి వస్తుంది కదా నాయన అని ఎంతమంది అక్కోళ్ళు అన్నోళ్ళు ప్రార్థన చేశారు. ఎందుకు అని అంటే కలవరపడతామా. బంగారము, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని అన్నిటికన్నీ ఆలోచన చేస్తే అవి మనకు కావాలని చెప్పి హృదయాలు కలవరపడుతుంటే ఇతరులను చూసినప్పుడు అందరం సమానంగా ఉండాలని కోరుకుంటాం. మరి ఎందుకు ఒక కుంటోళ్ళు ఉన్నారు అనుకోండి, కుంటోళ్ళలాగా నాకు కూడా కాలు పోవాలి, నేను కూడా అట్లే ఉండాలని ఎందుకనము? గుడ్డోళ్ళు ఉన్నారు అనుకోండి, గుడ్డోళ్ళలాగానే నేను కూడా కన్ను కట్టేయకుండా ఉండాలని ఎందుకు కోరుకోము? యోహానయ్య, భూనోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలి అని కోరుకోరు. అంటే అవి అవసరం లేదని కోరుకోరు, అది లోకంలో మర్యాద ఇవ్వదు అని చెప్పి తెలుసుకొని అడగరు దాని కొరకు. ఇది అడిగిన వాళ్ళు అది కూడా అడగాలి. ఎందుకు అడగాలి అని అంటే ఇవల్ల శరీరానుసారమైన కోరికలు మానవుల్లోనే ఉంటవి. పరలోక సంబంధమైనటువంటి కోరికలు ఆత్మ సంబంధమైనటువంటి వారు ఏమీ ఆలోచన చేయరు, ఏమీ భేదము చూపరు, ఎవరిని ఎక్కిరించరు, ఎవరిని ఎగతాళి చేయరు, ఎవరిని అవమానపరచరు. ఉన్న వాటిలో తృప్తిగా భుజించి నెమ్మదిగా నిద్రపోతారు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు అని అంటే నష్టం వాటిల్లిందంటే, కష్టం వచ్చిందంటే చర్చే బంద్, ఇంకా ప్రార్థననే బంద్, ఇంకా పాటలే బంధు. చక్కని స్వరం ఉంటది కానీ బంధు పాటలు. అంటే ఆత్మానుసారమైన మనసు కాదు, శరీరానుసారమైన మనస్సు. కాబట్టి మనలో ఏముండకూడదు? శరీరానుసారమైన ఆలోచన ఉండవద్దు. అంత మాత్రాన ఉండకుండా మరి ఎలా బ్రతకాలి సార్? మస్తు చెప్తావు, నువ్వు బోధ మస్తు చేస్తావు, మరి మేము ఎలా జీవించాలి అని అంటే 6 రోజులు కష్టం చేసుకో. నీ చేతికి వచ్చిన పనిని ఏదైనా నువ్వు సిగ్గుపడకుండా పని చేసుకోవాలి, మొహమాటం పడకుండా, సోమరిగా ఉండకుండా, ఏ పనైనా గౌరవప్రదంగా పని చేసుకోవాలి. 7వ రోజు ఏం చేయాలి? దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి మనం. ఇక్కడ భేదం లేదు, కూలి అని లేదు, ఉద్యోగం అని లేదు, పెద్ద హోదాలని లేదు, రాజకీయాలని లేవు, ఏమి లేదు. దేవుని సన్నిధిలో సమానంగా గౌరవింపబడతాం మనం. ఏ హోదా కలిగినటువంటి వ్యక్తి అయినా మనతో పాటు సమానమే ఆయన కూర్చోవాలి. అంతే కూర్చుంటాడమ్మా, వేరే కూర్చుంటాడా? ఒకవేళ పెద్ద పెద్ద పీటలు ఏమైనా వేస్తున్నామా మనం? ఎవరన్నా వస్తే మనమే కాదు, ఎక్కడ కూడా అది చెయ్యరు, చెయ్యకూడదు. అందరము సమానమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రాజులైనను కలిమి కలిగిన లేమి మిగిలిన నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే ఈ లోకంలో ధ్యాస కదయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తములో ఉంటే చాలు నెసయ్యా. నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు నెసయ్యా.
కూలివాడనని భేదము నాకు లేదు, ఉన్నత అధికారమని భేదమును లేదు. కూలివాడనని భేదమును లేదు, ఉన్నవాడనని భేదమును లేదు. అందరమును నీ బిడ్డలమేగా, నీ చిత్తము ఇక్కడ జరిగించాలి. అందరం కూడా ఇక్కడ జరిగించాలి. ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలమై ఉంటూ ఉన్నామనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఆ అంగవైకల్యం కలిగినటువంటి వారు అనేటటువంటిది భేదం లేదు, ఐశ్వర్యవంతులని భేదం లేదు, పాపులని భేదం లేదు, పవిత్రులని భేదం లేదు, పరిశుద్ధులని భేదం లేదు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేసి దేవుని సన్నిధిలో మోకరించడానికి అందరము మనసుతో ప్రార్థన చేస్తూ ఆత్మతో పాడుతూ మనం ముందుకు కొనసాగడమే, మన హృదయాలను కలవరపడనీయకుండా కొనసాగడమే దేవుని చిత్తం అని చెప్పి గ్రహించే వారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం చూద్దాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు